मूर्ति की नजर काट मेरे गणेश जी की। వైర్ తెగుతుంది బాయ్ ఇటు పెద్ద బోడే పెట్టేసారు గణపతి లెక్క దేం ఎక్కద్దని వీళ్ళకి గవర్నమెంట్ కి ఏమనిపిస్తుందో అని వినాయకుడు పండుగ వస్తే చాలు ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒకటి హిందువుల పండుగ వస్తే చాలు బై వినాయకుడు పైకి ఎక్కడెత్తలేదు అదేమో కొద్ది పెద్ద లేదు కనిపించదు అందుకనే నేనైతే ఏం వీడియో తీస్తలే ఇక్కడైతే మనకి ఇక్కడ ఫ్లైఓవర్ వచ్చింది మెల్లా 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 అయితే స్టక్ అయిపోయింది కంప్లీట్ అంటే కంప్లీట్ స్టక్ అయిపోయింది ఒక్కసారి గణపతియుడు దళకెళ్ళి బయటికి వస్తలేదు కంప్లీట్ గా బయటికి వస్తలేదు ఇక్కడైతే మనకి స్టక్ అయిపోయింది మెల్లా మెల్లా గణపతియుడు ఎక్కడ ఎక్కిస్తున్నాడు అక్కడ వారికి ఎక్కిచ్చేసింది దాని పైకి హలో మామ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన టైం వచ్చేసి అయితే 6 అవుతుంది 6 అవుతుంది మన గణపతి అయితే డెలివరీ ఇప్పుడు ఇస్తా అని చెప్పాడు మన వాళ్ళు అయితే మొత్తం అక్కడ గణపతి కాడికి అయితే వచ్చేసారు నేను పొంగ మన మీరుపేట కాడ మామ ఒక్కసారి వినాయకుడు చూసుకో ఫుల్ అంటే ఫుల్ ట్రెండింగ్ ఉన్న పీస్ విష్ణుమూర్తి పీస్ అయితే ఇక్కడ మనకైతే అయిపోయింది ఇక్కడ మనకి పొంగ దేవుడు ఎదురైండు మనకైతే డెలివరీ మంచిగా కావాలని కోరుకుంటున్నా మీరు అందరూ ఎన్నో రోజులకి ఎదురు చూస్తున్న ట్రాన్స్పోర్టేషన్ వీడియో అయితే ఇప్పుడే స్టార్ట్ కాబోతుంది మనకైతే 6 అవుతుంది టైము నేను అక్కడికి వెళ్ళి వీడియో మన గణపతి డెలివరీ తీసుకొని వెళ్ళాలి మామ పెద్ద గణపతి హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది మా వీడియోని మొత్తం ఎండువాకి చూడది ఫుల్ అంటే ఫుల్ మజా ఉంటుంది 28 ఫీట్స్ వినాయకుడు 200 కిలోమీటర్స్ పోతుంది మామ మన గణపతి అయితే ఇప్పుడే మళ్ళీ కలరింగ్ అయితే ఇస్తున్నాం ఈ గణపతి అయితే డెలివరీకి అయితే సిద్ధం అయిపోయింది అన్న అయితే ఇప్పుడే మొత్తం మళ్ళీ కలరింగ్ అయితే ఇస్తున్నాడు గణపతికి ఎంత యూనిక్ ఉంది ఈవిడు గణపతి గణపతి మళ్ళీ కలరింగ్ మొత్తం చేస్తున్నాం ఈ పంచ మొత్తం ఎల్లో కలర్ అయిపోయి గణపతి మొత్తం షైనింగ్ కొడుతుంది ఇక్కడ ఈ గణపతి అయితే డెలివరీ కోసం అయితే రెడీ అయిపోయింది డెలివరీకి వెళ్తుంది ఇక్కడ ఈ గణపతి ఇప్పుడే రెడీ అవుతుంది అన్న పైకి ఎక్కిండు పెయింట్ అయితే వేసేస్తున్నాడు మొత్తం అయితే ఇదంతా అయితే లోపలికి వెళ్ళి పెడతారు గణపతికి ఎందుకంటే స్పెషల్ సెక్యూరిటీ స్పెషల్గా లోపలికి వెళ్ళి పెడతారు బికాజ్ అది మనకి క్రెయిన్ లావటంగా అయినా పోయేటప్పుడు గణపతి పెద్ద గణపతి కాబట్టి బాగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది అందుకనే స్పెషల్గా లోపలికి వెళ్ళి పెడతారు లోపలికి వెళ్ళి సెకండ్ లేయర్ పెడితే ఏంటంటే మనకి క్రెయిన్ లావటేటప్పుడైనా కానీ ఏం లావటేటప్పుడైనా డ్యామేజ్ కాదు వినాయకుడు ఇక్కడ ఇటు సెకండ్ లేయర్ అయితే అన్న లోపల ఉన్నది లోపల ఒక అన్న ఉన్నాడు బయట ఒక అన్న కలుస్తున్నాడు పైన అయితే అన్న కలరింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అన్నది ఒక్కొక్క కలరింగ్ అయినా కానీ దగ్గర చూపించుకుంటున్నాం బాగా ఎందుకంటే మనకి ఇది పుట్టాలి అన్నీ కూడా దగ్గర వేపిస్తున్నాం దగ్గర 5 గంటలకి ఆపేసిండు బా ఇక్కడనే గణపతి ఒక్కొక్కటి పోతూనే ఉంది ఎంతసేపు తెలుసా డెలివరీకి మళ్ళీ షైన్ అయితే మొత్తం కొట్టిపిస్తున్నాం గణపతికి ఎంత టైం పడుతుంది తెలుసా గణపతి తీసుకోపోడు ఒక్కొక్క కన్ను ఇట్లా మూసుకోపోతుంది నిద్ర లేదు 24 అవర్స్కి అసలు నిద్రనే లేదు గణపతి అయితే లిఫ్టింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది మామ ఒక్కసారి నువ్వు గణపతి చూసేసుకో ఫినిషింగ్ మొత్తం అయితే అయిపోయింది అన్న అయితే మొత్తం బొట్టు పెట్టేసుకున్నాడు బొట్టు పెట్టిండు చిన్న మొత్తం పైగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇలా అయితే మనం ట్రెండింగ్ అంటున్న గణపతి అయితే మనకైతే డెలివరీ తీసుకొని వచ్చినాం మీరు ఎన్నోటికెళ్ళో ట్రాన్స్పోర్ట్ వీడియో అంటున్నారు ఇగో మా గ్యాంగ్ మొత్తం ఇక్కడనే ఉంది అన్నా జై బోలో గణేష్ మహారాజ్ కి అయితే తీసుకోపోనికి అయితే రెడీ అయిపోయింది కవర్ వేసేదానికి ఎంత కష్టం అవుతుంది చూడు ఒక్కసారి నువ్వు మన వాళ్ళు అయితే ఎంత పైకి ఎక్కుతున్నారు కవర్ వేసి మొత్తం వైట్ కవర్ వేసి దాని పైకి ఎల్లో కవర్ వేయాలి ఒక్కసారి చూసుకో కవర్ మొత్తం ఆ పైకి ఎగ్గి అక్కడ వరకు ఎగ్గి దాని పైకి వెళ్ళి కవర్ వేయాలి అంత ఈజీ కాదు బాయ్ గణపతి తీసుకోబోడు ఇక్కడ చూడు ఇక్కడో మనిషి పైన మనిషి మొత్తం కవర్ పట్టుకొని పైకి వెళ్ళి కప్పుతుంది తప్ప కవర్ మొత్తం కిందికి రాదు ఆ కవర్ కప్పినాక దాని పైకి వెళ్ళి ఎల్లో కవర్ వస్తుంది అమ్మ బయట అయితే వర్షం పడుతుంది బయట అయితే ఎల్లో కవర్ వేపిద్దాం అనుకున్నాం కానీ బయట వర్షం పడుతుంది గాలి వస్తుంది ఇక్కడనే ఎల్లో కవర్ కూడా వేసేస్తున్నారు లోపలనే గణపతి షెడ్లోనే కూడా ఎల్లో కవర్ అయితే వేసేస్తున్నారు ఒక్కసారి చూడు బయట వర్షం పడుతుంది ఫుల్గా మొత్తం గణపతులు కూడా రెడీ అయిపోయినాయి బయట వర్షం పడుతుంది మనకి మొత్తం కవర్ మొత్తం నానిపోతుంది చూసుకో మొత్తం ఇట్లా వేస్తున్నారు గణపతికి మొత్తం కవర్ కూడా ఎల్లో కవర్ ఫస్ట్ వైట్ కవర్ దాని పైకి వెళ్ళి ఎల్లో కవర్ బయట గణపతి తీయాలంటే ఇట్లా మొత్తం గేట్ తీసేసేయాలి మన గణపతి అయితే అక్కడ ఉంది రెడీగా ట్రైన్ కూడా రెడీ ఉంది టస్కర్ కూడా రెడీ ఉంది చూసుకో టస్కర్ కూడా రెడీ ఉంది గణపతి కూడా రెడీ ఉంది పెద్ద గేట్ అయితే ఓపెన్ చేసేసారు राम राम जय श्री कृष्णा मैं बात कर रही हूँ चांदनी किन्नर देखो हमारे भाई ने गणेश लिए भाई का नाम क्या है इधर आओ महेंद्र भैया क्या हमारे महेंद्र भैया ने महाकाल की मूर्ति ली है गणेश जी की कितनी प्यारी कितने के लिए भैया आपने 4 लाख रुपए के लिए देखो उनकी शक्ति में कितनी भक्ति है मेरे गणपति बापा इतना दे उनको इतना दे
किन्नरों को भी दे रहे हैं। नजर काटने के लिए मैं आई हूँ, मूर्ति की नजर काट मेरे गणेश जी की। सब सारे बोलो गणपति बप्पा मंगल मूर्ति जय श्री महाकाल। మన గణపతి అయితే బయటికి వస్తుంది. బయటికి రాంగ్ ఎట్లుంటుందో ఒక్కసారి చూడు, అది ఎంత పెద్ద ఉందో మొత్తం. ఇగో గణపతి చూడుబా ఎంత పెద్ద ఉందో. ఇది ఎన్నో రోజులకి ఎదురు చూస్తున్నా. మన వీడియో అయితే రెడీ అయిపోయింది, ట్రాన్స్పోర్ట్ వీడియో. ఇగో చూడు గణపతి ఎంత పెద్ద ఉందో చూడు నువ్వు అంతే. బాయ్ తోడా హల్లు హల్లు స్లో దేకో తోడా నజీక్ సే జా. మన టస్కర్ అయితే వెనకకైతే వచ్చేసింది చూడు నువ్వు. గణపతి అయితే ఎక్కుతుంది ఇప్పుడే. మన టస్కర్ అయితే బ్యాక్ సైడ్ అయితే వచ్చేసింది గణపతి చూడు. ఆహా ఏం కనిపిస్తుంది తెలుసా, టస్కర్ అయితే వెనకకి ఎక్కుతుంది. టస్కర్ ఒక్క నిమిషంలో వెనకకైతే వచ్చేస్తుంది. నువ్వేమనుకుంటున్నావు, మన నడిపే అన్న అయితే డ్రైవర్ వేరే వేరే కంప్లీట్. నువ్వు ఎక్కడ కూడా చూడు ఆయన డ్రైవింగ్ నేను ముంగడే చూపిస్తాను నీకు. ఇగో గణపతి అయితే పైకి ఎక్కుతుంది చూడు ఎట్లా తిప్పేసిండు. నేను చెప్తున్నా కదా కంప్లీట్ డిఫరెంట్ అన్నదైతే. ఇగో చూడు చలో గణపతి అయితే పెట్టేద్దాం. గణపతి అయితే ఇప్పుడు మొత్తం లావట్టేసిండు. చలో తూ దేఖ్లే కైసా లగా తకి. ఇగో గణపతి చూడు సక్సెస్ఫుల్ గా అయితే కింద అయితే పెట్టేసాం. ఇగో సక్సెస్ఫుల్ గా అయితే మనమైతే కింద అయితే పెట్టేసినాం. మన టస్కర్ పైన వినాయకుడు ట్రావెలింగ్ యుడిపోయి ఆగమంటది, మెంటల్ మెంటల్ వేస్తుంది. జై బోలో గణేష్ మహారాజ్ కి బాయ్. ఇగో మన గణపతి అయితే సిరిసిలాకి అయితే స్టార్ట్ అయిపోయింది. చూడు కవర్ మొత్తం అయితే కప్పేసేది. మన గణపతి అయితే సిరిసిలాకి అయితే మొత్తం స్టార్ట్ అయిపోయింది. గణపతి మొత్తం కూడా స్టార్ట్ అయిపోయింది. చూడు వైర్లు అయితే అంటుతాయి. ఇక చాలా పెద్ద వినాయకుడు కదా మామ, చాలా అంటే చాలా టైం పడుతుంది మన కోనికి. మామ మేము స్టార్ట్ అయ్యి ఎంతసేపు కూడా కాలే, జస్ట్ అర్ధ గంట కాలే వర్షం స్టార్ట్ అయిపోయింది. అన్ని కూడా స్టార్ట్ అయిపోయినాయి, లైట్లు కూడా ఆన్ అయిపోయినాయి. ఒక్కొక్క వైర్కి ఎంత అడ్డమవుతుంది తెలుసా. ఇప్పుడు చూడు నువ్వు ఎంత కష్టం ఉంటుంది ఒక్కసారి నువ్వు ఇక్కడ చూసుకో. ఒక్కొక్క చిన్న వైర్కి ఇక్కడైతే మొత్తం వాన పడి మొత్తం రివర్ లెక్క తయారైపోయింది. వైర్ తెగుతుంది బాయ్ మామ. మన ఒక్క గణపతి వల్ల మొత్తం అంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఈ రోడ్ కూడా ఎట్లుందో. ఈ రోడ్లోకి వెళ్ళి మన గణపతి అయితే వెళ్ళాలి. ఈ గణపతికి వెళ్ళి బాలుబాయ్ చూడు బాయ్ ఎంత కష్టపడుతుండో బాలుబాయ్. బాయ్ ఈ రోడ్లోకి వెళ్ళాలి బాయ్ గణపతి. అది చూడు వైర్లు చూడు పైన ఎన్ని ఉన్నాయో. బాయ్ ఓ గణపతి అయితే అక్కడ అయిపోయింది. డైరెక్ట్ ఫ్లైఓవర్ పైన ఎక్కద్దని అయితే బోర్డే పెట్టేసారు. డైరెక్ట్ పెద్ద బోర్డే పెట్టేసారు గణపతిలో ఎక్కద్దు ఏం ఎక్కద్దని. గణపతి అయితే అక్కడ అయిపోయింది మామ. ఇక్కడ వర్షం పడంగా కూడా ఇక్కడ అయిపోయినాం. ఫ్యాక్టర్స్ బ్యానెడ్ ఆన్ అవుటర్ రింగ్ రోడ్. పెద్ద పెద్ద గోసలు అవుతున్నాయి. అటేమో క్రేన్ ఏమో అటు ఇటు అయిపోయింది. వర్షం పడ్డది ఒకటేసారి. ముంగడికి పోదామంటే ఇక్కడికేమో ఇక్కడ వద్ద అంటున్నారు. అన్ని ఫెయిల్ అయిపోతున్నాయి చెప్తున్నారు, అన్ని ఫెయిల్ అయిపోతున్నాయి మామ. ప్రతిసారి మాది కానీ ఈసారి కూడా మాకైతే ఇక్కడ ఆపేసేది. అక్కడైతే డైరెక్ట్ పోస్ట్ అదే పెట్టేసేది వినాయకుడు ఎక్కద్దని. మన వినాయకుడు అయితే అక్కడికి వెళ్ళదు భయ. మనది చాలా పెద్ద వినాయకుడు. వీళ్ళకి గవర్నమెంట్కి ఏమనిపిస్తుందో అని వినాయకుడు పండుగ వస్తే చాలు. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒకటి హిందువుల పండుగ వస్తే చాలు భయ్. ఏంది భయ్ ఇప్పుడు ఓదా లేకపోతే ఏమవుతుంది చెప్పు. ఎనుకో కాదు ముంగటో కాదు పెట్టుకొని మెల్లా పోతుంది పెద్ద పెద్ద వినాయకుళ్ళకి. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా అంటే పీఓపీ గణపతులు పెట్టద్దు అని తయారు చేయకూడదు భయ. పర్మిషన్ ఇవ్వకూడదు. అందరు మట్టి వినాయకులే పెడతారు. పర్మిషన్ ఎందుకు ఇచ్చినావు కదా. మరి ఎక్కడ ఇవ్వాలి? అదే నువ్వు పైసలు అడిగితే పైసలు కూడా ఇస్తాడు. పైసలు కావాలంటే పైసలు కుడతాడు. నువ్వు ఎక్కడ ఇవ్వద్దు అంటే మరి గణపతి ఏడికెళ్ళి పోవాలి. ఇక కొంతమంది అయితే నువ్వు గణపతి గంత పెద్ద ఎందుకు పట్టుకొచ్చినావు, కింద వాళ్ళ కొట్ట అంటే ఏందన్నట్టు మీరు అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారో నాకైతే ఇప్పటి కూడా అర్థమవుతలేదు మామ. నిజం చెప్తున్నా. చాలా అంటే చాలా అయిపోయింది ఇదంతా. గలీజ్ అనిపిస్తుంది. ప్రతిసారి హిందువులు అడుక్కుంటుంటే ప్రతిసారి అన్నిటికాడ ఎప్పుడు మారుతుందో ఏమో బాయ్. తొక్కు కూడా టోల్ ప్లాజా కాడ అయితే అయిపోయినాం బాయ్. వినాయకుడు అయితే పైకి ఎక్కనిస్తలేదు. ఈ పర్మిషన్ అని ఎక్కడనేది ఎందుకంటేనే అండి అన్నవాళ్ళు చూడు ఎట్లా కూర్చున్నారు అలసిపోయి మొత్తం అలసిపోయేది ఎక్కడదక్కడ. ఆ వినాయకుడు పైకి ఎక్కనిస్తలేదు. అదేమో కొద్ది పెద్ద లేదు. ముంగడికి పోమంటారు, ముంగడికి పోరు, ఎటు పోరు. వినాయకుడు ఎంత కష్టమవుతుంది తెలుసా. ఇక టోల్ గేట్ కాడ కూర్చున్నాం. వాడు పర్మిషన్ ఇస్తలేడు, ఫోన్ ఇస్తలేడు. పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే అసలు సప్పుడు కూడా లేదు. ఎంత తలకాయ నొప్పి అవుతుంది తెలుసా. వినాయకుడు కనీసం ముంగడు కూడా పోతలేదు, అక్కడనే ఉండిపోయింది. దగ్గర 3 hours అవుతుంది టోల్ గేట్లో. అక్కడ ఆఫీస్ లాగా బట్టి అలా ఆగాని 3 hours ఆపేది. అసలు ఎక్కడిని కూడా తెలియదు బాయ్. అలసిపోయేది అన్నవాళ్ళు గిట్ట మొత్తం చూడు ఎట్లా అలసిపోయారు. ఎక్కడోళ్ళు అక్కడ కూర్చున్నారు. ఇక
నిద్రకి ఇట్లా అయిపోతుంది. ఇక్కడ వెంకటోడు కాడ దగ్గర ఒక 4 గంటలకే కూర్చున్నాం బాయ్. కాళ్ళు మొత్తం ఎట్లా నొస్తున్నాయి తెలుసా. కాళ్ళు అయిపోయింది ఒక్కొక్కళ్ళది. కనీసం ముంగడు కోనిస్తా లేదు. ఇంకదోడి పైన అసలు గణపతి ఎక్కద్దంటే ఇట్లా అయిపోయినాము. ఒకటో ఇంకదోడి కాడ దగ్గర 4 గంటలకి నిల్చున్నాం. కళ్ళు అయితే నిద్రకి ఇట్లా మూసుకోపోతూ నేను చూసుకోవచ్చు మామ. అర్ధరాత్రి టైం అయితే 10 అవుతుంది. మేము ముగ్గులు అది 2కి ఎక్కిద్దాం అనుకుంటే అది 2కి ఇక్కడికి వచ్చినాక గణపతి ఎక్కించావా అన్నయ్య ఆడికలు ఈడికి వచ్చి రింగదోడు ఎక్కనియకపోతే రింగదోడు పర్మిషన్ కోసం 4 గంటలు అవుతుంది. కళ్ళు మూసుకొని పోతున్నాయి మామ. నిద్రకి పర్మిషన్ వస్తుందో రాదో బాగా. ట్రై చేయాలి. ఎంత ట్రై చేసినామంటారు మాకు తెలుసు మామ. ఒక్కొక్కరికి ఇట్లా ఆగినాం. ఒక్కటి కూడా పంపిస్తలే. అసలు ఎందుకు పంపిస్తలేదో మాకు కూడా తెలియదు. ఏమన్నా అంటే యాక్సిడెంట్లు అయితే అవైతే ఇవైతే అన్నప్పుడు పెద్ద గణపతులకి పర్మిషన్ ఇవ్వద్దు. పర్మిషన్ ఇవ్వకపోతే అసలు గణపతి పెట్టాము. చిన్న గణపతి పెట్టుకుంటాము. నువ్వు పెద్ద గణపతులకు పర్మిషన్ ఇచ్చి తయారు చేయడానికి వాళ్ళ దగ్గర ట్యాక్సులు తీసుకొని మాకు యాక్సిడెంట్లు అవుతున్నాయి అవైతున్నాయి అంటే ఇక అవ్వలకి బాయ్. ఇగో ఇక్కడికి వెళ్ళి గణపతి మామ చూడు. ఇక్కడికి వెళ్ళి మనం ఏడికో పోవాలి. దగ్గర ఘోరం అయిపోయింది బాయ్. ఘోరంగా టైం వేస్ట్ అయిపోయింది మాకైతే. ఇక గణపతి అయితే ఇక్కడనే అయిపోయింది. ఇంకా ఇక్కడనే ఉంది మా గణపతి. ఇప్పుడైతే మనమైతే ముంగటికైతే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనమైతే స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడికి వెళ్ళి చాలా టైం పడుతుంది కదా రానికి. జస్ట్ మనం మార్నింగ్ 5కి షామీర్పేట కాడికి వస్తాం. అంటే ఇవాళ మార్నింగ్ 5కి షామీర్పేట కాడికి వస్తాం బాయ్. మనకి ఫ్లైఓవర్ లేకపోతే ఇంత ఇబ్బంది. ఫ్లైఓవర్ లేకపోతే గణపతి అయితే మనం మీకు కనిపించదు. అందుకనే నేనైతే ఏం వీడియో తీస్తలే. ఇక్కడైతే మనకి ఇక్కడ ఫ్లైఓవర్ వచ్చింది. మెల్ల కొద్దిగా రాని మెల్ల రాని. తాకుతుంది మొత్తం తాకుతుంది. చెప్పినా కదా బాయ్. ఈ పైకి వెళ్ళి పోకపోతే చూడ అక్కడ ఫ్లైఓవర్కి వెళ్ళి పోతే మనకైతే ఏముండదు. అవుటర్ రింగ్ రోడ్కి వెళ్ళి ఇక్కడ ఇగో మనకు అడ్డం వచ్చేసింది. మన గణపతి అంతా హైట్ ఉంటుంది. గణపతి అయితే ఇక్కడికి వెళ్ళి అయితే ఇప్పుడే టర్న్ చేసుకుంటున్నాం. గణపతి మొత్తం అయితే ఇళ్ళకి టర్న్ చేసుకుంటున్నాం. మెల్లా పట్టాలి. దానిపైన అయితే పడతాదో కూడా తెలియదు వినాయకుడు మనకైతే. మెల్లా రాని వినాయకుడు అక్కడ ఇరికింది రైట్. ఇక్కడైతే మనకు చూడు ఎంత వెళ్ళదో కూడా తెలియదు. రాని బాయ్. ఎంత కష్టం ఉంది బా. అది కూడా ఎక్కిపోతే మనకి ఎంత కష్టం అనిపిస్తుంది చూసుకోవాలి. అంటే ఏంటంటే పెద్ద వినాయకులు మనం బుక్ చేయొద్దని వాళ్ళ కోరిక. అక్కడ ఇప్పుడు చూడు ఎంత కష్టం అవుతుందో. వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా మనకి ఏంటంటే గణపతి నేనత్తా తీసుకోపోయి నేనత్తాడు. ఎంత కష్టం ఉంటుంది ఎంత టైం ఎంత అవుతుంది. 2 అవుతుంది. గిన్నే ఉంటాం ఇంకా. వీళ్ళు ఊరికొస్తుంది బా అందరూ పిల్లలు నేనత్తా అని. ఫస్ట్ స్టాప్ పిస్తా హౌస్. ఫస్ట్ స్టాప్ అయితే పిస్తా హౌస్ కాడైతే ఆపేసినాం మామ. మామ చూడు అక్కడ ఎత్తుగడ్డలు ఎట్లా తీసుకోబోతున్నాడు మనోళ్ళు అయితే. 5 ఎత్తుగడ్డలు బాయ్. ఒక్కొక్కటి కూడా కాదు. ఇక్కడ చూసుకో 5 ఎత్తుగడ్డలు. ఈ ఎత్తుగడ్డలకి వెళ్ళి మనం చలో మన గణపతి ఇక్కడికైతే వచ్చేసింది బావర్చి కాడికి. ఎంతో కష్టపడితే తప్ప బావర్చి కాడికి అయితే రాలేదు బాయ్. బావర్చి కాడికి అయితే ఇప్పుడు వచ్చింది. బావర్చి కాడికి రానికి దగ్గర 9 గంటలు 10 గంటలు నైట్ పూట అక్కడక్కడికి వెళ్ళి చూసుకుంటూ వచ్చినాం. కొత్త ఫ్లేవర్ ప్రజ్ఞాపూర్ కొత్త ఫ్లేవర్ పడ్డది కదా. మన కొత్త ఫ్లేవర్ కాడైతే మన గణపతి అయితే స్టక్ అయిపోయింది. కంప్లీట్ స్టక్ అయిపోయింది. ఒక్కసారి గణపతి చూడు దానికెళ్ళి బయటికి వస్తలేదు.
వెళ్ళకని బయటికి వస్తలేరు, కంప్లీట్గా బయటికి వస్తారు. ఇక్కడైతే మనకి స్టక్ అయిపోయింది. ఇక్కడనే ఆగబట్టి 1 అవర్ అయిపోయింది బాయ్. ఎట్లుంది తెలుసా, ఇక్కడనే ఆగబట్టి 1 అవర్ అయిపోయింది. గణపతి అయితే మెల్లమెల్లగా ఎట్లయినా చూసి తీయాలి, తీసి మళ్ళీ అక్కడ ముంగట ఇంకా టాస్క్ ఉంటుంది. ఇక్కడైతే మనకైతే గణపతి అయితే మొత్తం ఇరికింది. ఇక్కడ చూడు బయటికి వెళ్ళేది మీకు అట్లా కనిపిస్తుంది కానీ వీడియోలో అది బయటికి వెళ్ళేది. మొత్తం ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది ఇక్కడ, మొత్తం గణపతి తోటి అవుతుంది. కంప్లీట్ అంటే కంప్లీట్ అంతా ఆపేసారు, కంప్లీట్ అంటే మొత్తం ఆపేసినాం. అక్కడ ట్రాఫిక్ అయితే మొత్తం జామ్ అయిపోతుంది. ఇక్కడ సిగ్నల్ అయితే దీని కిందికి వెళ్ళి అయితే మన గణపతి పోతలే, అక్కడైతే మొత్తం అంటే మొత్తం కూడా జామ్ అయిపోతుంది. గణపతి మొత్తం ఇట్లా తిరిగింది. ఫస్ట్ టైం ఇట్లా గణపతి మొత్తం తిరుగుడు మనకి హైదరాబాద్ హైవే పైన. ఒకసారి చూడు గణపతి మొత్తం తిరిగింది. ఇంకా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మనోడు చూడు గణపతి ఎట్లా తీస్తున్నాడు, ఇంకా చూడు ఎంత జామ్ అయిపోయిందో చూడు, ఇంకా మొత్తం జామ్ అయిపోయింది. మొత్తం తిప్పుతున్నాడు గణపతిని మెల్ల మెల్ల. గణపతి చూడు ఎక్కడ ఎక్కిస్తున్నాడు, అక్కడ వారికి ఎక్కిచ్చేసిండు, దాని పైకి ఎక్కిచ్చేసిండు మన అన్న వేరే డ్రైవర్. ఇక్కడ చూడు ఈ గణపతి చూడు గంతి, ఆహా గణపతి దగ్గర 5 టన్నులు అట్లా షేక్ అవుతా ఉంటుంది. ఎంత భయం అవుతుంది తెలుసా. మొత్తం అక్కడ స్టక్ అయిపోయింది, మొత్తం ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది. ఎంత మొత్తం ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది. ట్రాఫిక్ కూడా ఎంత జామ్ అయిపోయింది. ఎంత గణపతి అయితే ఫుల్ ఇట్లా వెళ్తుంది వెనుకకి. నువ్వు గణపతి మొత్తం చూడు, ఇక్కడికి వెళ్ళి మనం ఎట్లా తిప్పుతామో నువ్వు చూడు. అంతే చూడు ఎట్లా తిప్పుతామో గణపతిని, మొత్తం గణపతిని ఎట్లా తిప్పుతామో చూడు. ఇప్పుడు కంప్లీట్ అంటే కంప్లీట్ మొత్తం గణపతిని ఎట్లా తిప్పుతామో నువ్వు ఒక్కసారి చూడు నువ్వు అంతే. ఆహా మొత్తం మన కోసం అయితే నిజం చెప్తున్నా, మన గణపతి దేవుడు వస్తున్నాడు అంటే ఎంత ఓపికతో ట్రాఫిక్ మొత్తం ఆగింది. అది నాకు మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఇట్లా నేను చూడలేక ట్రాఫిక్ మొత్తం ఆగింది, అది నాకు హైలైట్ అనిపిస్తుంది. మొత్తం అంటే మొత్తం అయిపోయింది. వాయి గణపతి అయితే ఇప్పుడు మొత్తం తిరుగుతుంది. పెట్టేసినాం గణపతి ఒక్కసారి సైడ్ పెట్టేసి ఒక్కసారి మన గణపతి ఇట్లా కొట్టేసి బాగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అందుకనే సైడ్కి అయితే ఆపేసినాం మన గణపతి. కంప్లీట్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మన గణపతి అక్కడ పట్టకపోయేసరికి మొత్తం అంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయి గణపతిని ఆపేసుడు అయింది. గణపతి ఇక్కడ పక్కకు తిప్పి వెనకకు తిప్పి ఆపేసి వెనక మొత్తం అంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కంప్లీట్ అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. గణపతి అయితే మొత్తం ఈ రోడ్ పైన ఉవ్వలు కూడా తీయలే, బ్యాక్ సైడ్ తీసుకొని వెళ్తున్నాం గణపతిని అయితే మొత్తం. లంచోడుకు మొత్తం అంటే ఆడు చూసినా ఎట్లా పోతున్నాడు మొత్తం అంటే గణపతి మొత్తం బ్యాక్ సైడ్ తీసుకొని పోతున్నాం బాయ్. దీనిపైకి అయితే వెనకకి వెళ్ళి ఎంత ట్రాఫిక్ జామ్ అయింది తెలుసా. ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేసి గణపతి అయితే ఇక్కడికి వెళ్ళి మెల్లగా వెనకకి తీసుకొని పోవాలి. అక్కడ పడుతుందో పట్టదో కూడా తెలియదు. అక్కడికైతే వెళ్ళిపోయాం. గణపతి మొత్తం చాలా ఇబ్బంది అవుతుంది. ఇవి అక్కడ మనకు పడుతుందో పట్టదో కూడా తెలియదు. అక్కడ స్టార్ట్ అయిపోయింది మన గణపతి అయితే వెనకకి. అక్కడికి వెళ్ళి మొత్తం రివర్స్ తిప్పుకొని అయితే గణపతి వెనకకి తిప్పినాం. రానే అక్కడికి టైర్ అయితే కిందికి దింపేసిండు రోడ్ కిందికి. అప్పుడే గణపతి అయితే బయటికి వస్తుంది. అడ్డం ఉన్నాయి మొత్తం, చెట్లన్నీ అడ్డం ఉన్నాయి. ఆహా సక్సెస్ఫుల్లీ బయటికి వచ్చింది. గణపతి కూడా మొత్తం ఆడుకుంటుండు బాయ్. అయితే డైరెక్ట్ రివర్స్ కొడుతుండు బాయ్. గణపతి మొత్తం రివర్స్ కొడుతుండు అక్కడ వరకు. అయితే ఇప్పుడైతే మళ్ళీ కరెక్ట్ రూట్లకి అయితే వెళ్ళిపోతుంది చూడు. ఇప్పుడు తిరిగింది గణపతి మళ్ళీ స్ట్రేట్ రూట్లకి అయితే. గణపతి మొత్తం తిరిగింది. ఇప్పుడు మొత్తం ట్రాఫిక్ అయిపోతుంది ఎక్కడక్కడ. మా గణపతి చూడు మనకైతే అక్కడ రోడ్ పైన అయితే మొత్తానికి రాదు. మనకు మొత్తం కూడా సిరిసిల్ల హైదరాబాద్ హైవే అది. అక్కడ నువ్వు బ్రిడ్జ్ చూసినావు కదా, లాస్ట్ ఇయర్ చూపించిన ఆ బ్రిడ్జి కాడ మన వినాయకుడు పట్టనే పట్టారు మొత్తానికి. ఇగో మనకి రైల్వే ట్రాక్ రోడ్ ఉందా, ఈ రైల్వే ట్రాక్ రోడ్లోకి వెళ్ళే పోవాలి. ఎంత కష్టం ఉంటుందంటే ఒక గణపతి తీసుకుపోవడానికి. అక్కడేమో టోల్ గేట్ స్టక్ అయిపోయింది, ఇక్కడేమో రైల్వే ట్రాక్. గణపతి చూడు ఎట్లా వస్తుందో, ఎంత స్పీడ్ వస్తుందో. ఇక్కడ మనకి ట్రాక్ గిట్ట దాటిపించేది ఉంటుంది బాయ్. ఎంత కష్టం ఉంటుంది అంటే గణపతి తీసుకోబోం అబ్బో బాయ్. ఇప్పుడు రైల్వే ట్రాక్ దాటిపియాలి. ఇంత పెద్ద గణనాథుని దగ్గర 5 టన్నులు ఉంటుంది. ఈ గణపతిని మనం రైల్వే ట్రాక్ దాటిపియాలి. ప్రతిసారి ఇదే ఉంటుంది. ఇవి అక్కడ చూడు అక్కడ బ్రిడ్జ్ స్టక్ అయిపోతుంది. గణపతి అయితే వచ్చేసింది. ఇప్పుడు మన వాళ్ళు అయితే రైల్వే ట్రాక్ అయితే దాటిపిస్తారు చూడు. రైల్వే ట్రాక్ అయితే దాడుతుంది బాయ్. చెప్పినా కదా రైల్వే ట్రాక్ ఆడవాళ్ళకు ఎట్లా తిప్పుతాడు చూడు గణపతి. మీరు చూస్తున్నారు ఒక్కసారి చూడు ఎట్లా తిప్పుతాడు. బికాజ్ ఏంటంటే మనకు అక్కడ రూట్ ఉన్నది. ప్రతి ఒక్క గణపతి కూడా ఇట్లకెళ్ళే వెళ్తుంది. మనం అక్కడ ఇక కొంతమంది కామెంట్ చేస్తారు అప్పుడే ట్రైన్ వస్తుంది లేకుంటే ఏమొస్తుంది అని. అసలు ట్రైన్ ఇటు అన్ని చూసుకొని మేము అనేది
రెడీ అవుతాం. ట్రైన్ ఈట అసలు ఉందా లేదా ఈ టైం కానీ అన్నీ చూసుకుంటే రెడీ అయ్యి పెడతాం. గణపతిని అయితే చూడు, గణపతి అయితే మనకైతే ముంగడికి వచ్చేస్తుంది. అది ముంగడికి వచ్చేసి ఫస్ట్ మనకు కదలాలి. అక్కడికి వెళ్ళి ముంగడికి వచ్చినాకనే మాట చూడు అన్ని ఎట్లా తిప్పుతుండే. బాగా ఘోరంగా ఎక్కుతున్నాయి. దగ్గర దగ్గర 8 సంవత్సరాలకి వెళ్ళి నడుస్తుంది. చూడు రైల్వే ట్రాక్ ఇలా ఎక్కియాలి. అక్కడ బండ పెట్టాలా ఎక్కి చూసిన ఎట్లా ఎక్కిచ్చేసిండు బాయ్. అట్లా ఉంటుంది. బాయ్ చెప్తున్నారా అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చేటప్పుడు రావాలి. కానీ 5 టన్నుల వినాయకుడు రైల్వే ట్రాక్ దాటుతుంది. మనకేమో ఇక్కడ కొడికొండల కాడ ఉన్నాం, అక్కడేమో రోడ్డు పోదు. వినాయకుడు అయితే ఇప్పుడే రైల్వే ట్రాక్ అయితే దాటుతుంది. చూడు రైల్వే ట్రాక్ అయితే దాడుతుంది గణపతి. రైల్వే ట్రాక్ దాటేస్తారు. ఇంకా చూడు ఎట్లా ఎక్కిస్తున్నాడు గణపతి. చలో మన గణపతి అయితే సక్సెస్ఫుల్గా రైల్వే ట్రాక్ అయితే దాటిపోయింది మామ. రైల్వే ట్రాక్ దాటేసి మన గణపతి అయితే స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ దోడికెళ్ళి వెళ్ళి మళ్ళీ దోడెక్కి సిద్దిపేటకి వెళ్ళి జిల్లెల్లా నేదల్లా మస్తు ఉంటుంది. ఇక రైల్వే ట్రాక్ అయితే అయిపోయింది. గణపతి అయితే మనకు బయటికి వెళ్ళేసి స్ట్రేట్ వెళ్ళిపోయి దోడెక్కుతారు బాయ్. చలో మామ మన గణపతి అయితే ఇగో సిరిసిల్ల వారికి అయితే వచ్చేసింది. మన గణపతి అయితే మధ్యాహ్నమే వచ్చింది. నేనైతే జిల్లెల కాడికి వచ్చుడుతోనే చక్కగా వెళ్ళిపోయి పడుకున్నా బాయ్. నాతో కాలే, నాకు కాళ్ళు మొత్తం కోసినాయి, కాళ్ళు మొత్తం షేక్ అయినాయి అంతా. ఎందుకంటే ట్రావెల్ చేసే మాకు బాగా అంటే బాగా ఎఫెక్ట్ అయిపోయింది బాయ్. మన గణపతి అయితే ఇక్కడ పెట్రోల్ పంపులు అయితే పెట్టేసినాం. మన గణపతి అయితే సక్సెస్ఫుల్లీ సిరిసిల్ల అయితే రీచ్ అయిపోయింది మామ. ఇదైతే మన వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. గణపతి వీడియో ఎట్లుందో జల్దీ కామెంట్ చేసేసేది. ఇంకొకసారి పెద్ద గణపతి మీకు పెట్టాలని ఉందా, లేకుంటే చిన్న గణపతి పెట్టాలని ఉందా జల్దీ కామెంట్ చేసేసేది మామ. జల్దీ అంటే జల్దీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. గణపతి వీడియో ఎట్లుందో కూడా జల్దీ అంటే జల్దీ లైక్ చేసుకోండి మామ. జల్దీ